దిగులుగా కూర్చున్నాడు మాధవ్. తన దుకాణం ఖాళీగా ఉంది. గజ్జుబాయ్ తెచ్చాడు తనతో తాతగారి వరాన్ని. ఆరోగ్యకరమైన బంగారు వన్నెలో ఉన్న పరాటాలు వచ్చాయి. బజారులో దుమ్ము రేపింది. అన్ని సమస్యలు తీరాయి. స్వార్థంతో చున్నీలాలు మెషిన్ని దొంగిలించినప్పుడు రాయిలా మారి పరాఠాలు తనకి బాగా బుద్ధి చెప్పింది. ఊర్లోనే ఉదయం బజారుతో మొదలవుతుంది. అన్ని వైపులా జనాలు హడావిడిగా తిరుగుతున్నారు. ప్రతి ఒక్కరూ తమ తమ కొనుగోలులో బిజీగా ఉన్నారు. మొత్తం వాతావరణం చాలా అలజడిగా ఉంది. అదే బజారులో 2 దుకాణాలు ఒకదాని పక్కన ఒకటున్నాయి. ఒకటి మాధవ్ దేశీ పరాటా దుకాణము, రెండవది చున్నీలాల్ మోడర్న్ స్వీట్ దుకాణము. మాధవ్ తన దుకాణంలో దిగులుగా కూర్చున్నాడు. తన దుకాణంలో కస్టమర్లెవరూ రావడం లేదు. తన పరాఠాలు ఊరికే పడున్నాయి, ఎవరికోసమో ఎదురు చూస్తూ ఉన్నట్టు. అలాగే మరొక వైపు చున్నీలాల్ దుకాణంలో మంచి రద్దీ ఉంది. కస్టమర్లు తన స్వీట్లను కొనుక్కుంటున్నారు. తన దుకాణం బాగా నడుస్తోంది. అది చూసి చున్నీలాల్ సంతోషిస్తాడు. తనకి మాధవ్ ఖాళీ దుకాణాన్ని చూసి మరింత సంతోషంగా అనిపిస్తుంది. భగవంతుడా, ఇవాళ కూడా ఒక్క కస్టమర్ రాలేదు. ఇలాగే ఉందంటే నేను నా దుకాణాన్ని ఎలా నడపాలి? పిండి పాడైపోతుంది, దుంపలు కూడా పాడైపోతున్నాయి. అప్పుడే ఉన్నట్టుండి బజారులో ఉన్న వాళ్లందరూ ఒకటే దిశలో కనిపిస్తారు. వాళ్ల మొహాలలో ఒకేలాంటి భావం. వాళ్ళు మనసులో ఆలోచిస్తూ ఉన్నట్టు మళ్ళీ కాదు అని. గజ్జుబాయ్ మళ్ళీ! ఇతనే గజ్జుబాయ్. ఊర్లో అందరికన్నా ప్రసిద్ధి. నా ఉద్దేశం అందరితో గొడవ పెట్టుకునేవాడు. గజ్జుబాయ్ ఎప్పుడు కూడా ఏ పని సరైన పద్ధతిలో చేయలేదు, కానీ ప్రయత్నమైతే చేస్తాడు. నమస్తే గజ్జుబాయ్, ఇవాళ బాగా మెరిసిపోతున్నా. అరే, మెరవడం నా స్వభావం. ఎప్పుడు సంతోషంగా ఉండాలి. గజ్జుబాయ్ గజ్జుబాయ్ వచ్చేశాడు. గజ్జుబాయ్ అందరికీ నమస్కరిస్తాడు. తనని చూస్తే అనిపిస్తుంది ఊర్లో అందరినీ సరదాగా ఉంచే మనిషి అని. అప్పుడే తన దృష్టి మాధవ్ దుకాణం మీద పడుతుంది. అక్కడ మాధవ్ దిగులుగా కూర్చుని ఉంటాడు. అది చూడగానే గజ్జుబాయ్ తిన్నగా తన దుకాణం దగ్గరికి వెళ్తాడు. తను లోపలికి వెళ్లి కూర్చుంటాడు. తను కూర్చోగానే స్టూల్ తన బరువుకి గట్టిగా శబ్దం చేస్తుంది. మాధవ్ భాయ్, ఏంటి మొహం అలా పెట్టావు? చెప్పు, ఏంటి విషయం? గజ్జుబాయ్, దుకాణం మూసేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవ్వరూ రావడం లేదు. చున్నీలాల్ అంటున్నాడు నా పరాఠాలు పాతకాలం బట. నన్నేం చేయమంటావు? నువ్వు చున్నీలాల్ మాటల్ని పట్టించుకోవద్దు. అతను నిన్ను చూసి కుళ్ళుకుంటున్నాడు. నీ పరాఠాలు మొత్తం జిల్లాలో ప్రసిద్ధి. అది ఒకప్పుడు, ఇప్పుడు కాదు. నేను కొత్తగా ఏదైనా చేయాలి, లేదంటే నా పని అయిపోతుంది. గజ్జుబాయ్ కాసేపు మౌనంగా ఆలోచిస్తాడు. ఆలోచిస్తున్నప్పుడు విచిత్రమైన చేష్టలు చేస్తుంటాడు. అప్పుడే ఉన్నట్టుండి తనకేదో గుర్తొస్తుంది. ఆగు, మా తాతగారు, మీకు గుర్తున్నారా? మా తాతగారు వైజ్ఞానికులని. నీళ్ల మీద నడిచే చెప్పులు తయారు చేయాలనుకున్నారు. మొత్తం ఊరంతా మునిగిపోయింది. అరే, అది ఒక చిన్న సంఘటన. ఆయన చాలా మిషన్లు తయారు చేశారు. మా ఇంటి వెనకాలన్న షెడ్లో చాలా సామాను పడున్నాయి. బహుశా అక్కడేమైనా దొరుకుతుందేమో, నీకేమైనా ఉపయోగపడతాయేమో. మాధవ్ కి గజ్జుబాయ్ మాటల మీద పూర్తి నమ్మకం కలగదు. అయినా సరే తన దుకాణాన్ని నిలబెట్టుకోవడానికి ఒకసారి ప్రయత్నించాలని నిర్ణయించుకుంటాడు. కొంతసేపటి తర్వాత గజ్జుబాయ్ ఇంకా మాధవ్ ఒక పాత షెడ్డుకి వెళ్తారు. షెడ్డు లోపల అన్ని వైపులా దుమ్ము పట్టి ఉంటుంది. మూలల్లో సాలెగూళ్లు ఉంటాయి. లోపల గదిలో విచిత్రమైన వస్తువులు పడి ఉంటాయి. ఒక చోట సైకిల్ పడి ఉంటుంది, మరొక చోట స్ప్రింగ్ ఉన్న క్రికెట్ బ్యాట్ ఉంటుంది. ఇంకా చాలా విచిత్రమైన వస్తువులు అటు ఇటు పడి ఉంటాయి. ఇద్దరు లోపలికి వెళ్లి చూస్తారు. ప్రతి వస్తువు పనికి రాకుండా ఆలోచనకు విపరీతంగా ఉంటుంది. అదంతా చూసి మాధవ్ మరింత కంగారు పడిపోతాడు. గజ్జుబాయ్, ఇక్కడ అంతా చెత్తే ఉంది. అసలు ఆ సైకిల్ మనకు దేనికి పనికొస్తోంది? మా తాతగారు కాస్త విచిత్రంలేండి. ఆయన ఎటువంటి వస్తువులు తయారు చేసేవాళ్ళంటే ఆ వస్తువులు ఎవరికి పనికిరావు. కానీ ఆయన మనసు చాలా మంచిది. గజ్జుబాయ్ దృష్టి మూలలో ఉన్న ఒక వస్తువు మీద పడుతుంది. అతను నెమ్మదిగా దాని దగ్గరికి వెళ్తాడు. లోపల ఒక విచిత్రమైన అవన్ కనిపిస్తుంది. దానికి అన్ని వైపులా రంగురంగుల బటన్లు ఇంకా పైపులు ఉంటాయి. ఇలా చూడు,
ఇది ఒక అవెన్ లాగా కనిపిస్తోంది. తాతగారు దీంట్లో భోజనం వేడి చేసుకునేవారేమో. కానీ ఇది చాలా విచిత్రంగా కనిపిస్తుంది. దీని వైర్లన్నీ బయటకెందుకున్నాయి? ఇవి వైజ్ఞానికుల వస్తువులు కదా, కాస్త విచిత్రంగానే ఉంటాయి. సరే, దీన్ని నువ్వు నీ దుకాణానికి తీసుకువెళ్ళు. కనీసం పరాటాలైతే త్వరగా వేడెక్కుతాయి. గజ్జుభాయ్ ఇంకా మాధవ్ ఇద్దరూ కలిసి ఆ బరువైన మిషన్ని ఎత్తుతారు. కొన్ని అడుగులు వేసిన తరువాత గజ్జుభాయ్ తన బరువైన శరీరం కారణంగా దానిని మొయ్యలేకపోతాడు, అలసిపోతాడు. మాధవ్, నా పని అయిపోయింది. ఇక మీదట నువ్వు చూసుకో. మాధవ్ అది చూసి చిన్న చిరునవ్వు నవ్వుతాడు, ఏదో తనకి ముందే తెలిసినట్టు. ఆ తర్వాత ఎలాగోలా ఒంటరిగానే ఆ బరువైన మిషన్ని మోస్తాడు. ఇద్దరూ మళ్ళీ మాధవ్ దుకాణానికి చేరుకుంటారు. ఇక సాయంత్రం అవుతుంది. బజారు సుమారు ఖాళీ అయిపోతుంది. చున్నీలాల్ తన దుకాణంలో కూర్చుని టీ తాగుతూ ఉంటాడు. వాళ్ళు రావడాన్ని గమనిస్తాడు. మాధవ్ ఆ పెద్ద మిషన్ని తన దుకాణం కౌంటర్ మీద పెడతాడు. ఆహా, ఇప్పుడు ఇనపడబ్బతో పరోటాలు అమ్ముతావా? మాధవ్, పిచ్చికి కూడా ఒక హద్దు ఉంటుంది. చున్నీలాల్, నువ్వు నీ పని చూసుకో. ఈ మిషన్ నడిస్తే నువ్వు చూస్తూ ఉండిపోతావు. మాధవ్ తాజా ఆలు పరాటా చేస్తాడు. వాటిని మిషన్ లోపల పెడతాడు. గజ్జుభాయ్ మిషన్ని ఆన్ చేసే ప్రయత్నం చేస్తాడు. తనకసలు ఎలా చేయాలో అర్థం కాలేదు. అప్పుడు పైన ఉన్న పెద్ద రెడ్ బటన్ని నొక్కుతాడు. బటన్ని నొక్కగానే మిషన్ గట్టిగా కదులుతుంది. దాని పైపు మెరుస్తూ రంగురంగులుగా మారుతుంది. లోపలేదో కాలుతున్నట్టు. గజ్జుబాయ్, ఇది పేలిపోతుందా ఏంటి? దీన్ని ఆపేయ్. అరే, భయపడకు, ఇది తాతగారి మాయ. నువ్వు చూస్తూ ఉండు. ఉన్నట్టుండి మెషిన్ ఒక గంట మోగిస్తుంది, ఆగిపోతుంది. తర్వాత అన్ని వైపులా ప్రశాంతంగా మారుతుంది. గజ్జుభాయ్ నెమ్మదిగా మెషిన్ తలుపును తెరుస్తాడు. లోపల సువాసన వస్తుంది. తాజా వెన్న ఏదో ప్రత్యేకంగా ఉన్నట్టు. మాధవ్ కూడా లోపలికి తొంగి చూస్తాడు. నెమ్మదిగా పరాఠాని బయటికి తీస్తాడు. మొత్తం పరాఠా చూడ్డానికి మెరిసిపోతున్నట్టుగా ఉంటుంది. అది చూడ్డానికి బంగారంలాగా అనిపిస్తుంది. కానీ ముట్టుకుంటే మెత్తగా వేడిగా ఉంటుంది. ఏంటిది గజ్జుబాయ్? ఇది బంగారం. పరాటా బంగారంగా మారింది. ఏంటి, బంగారు పరాటానా? తాతగారు దీన్ని భోజనం వేడి చేయడానికే కదా చేశారు. గజ్జుభాయ్ ఆ పరాటాలో ఒక చిన్న ముక్కను తెంపి తింటాడు. ఎప్పుడైతే దాన్ని తింటాడో అప్పుడు తన ముఖంలో భావం మారిపోతుంది. ఆ పరాటా రుచి ఎంతో విచిత్రంగా చాలా బావుంటుంది. భలే, దీని రుచి అయితే అద్భుతంగా ఉంది. చూసావా, నాకు చాలా బలం వచ్చినట్టు అనిపిస్తుంది. నా అలసట అంతా మాయమైపోయింది. మాధవ్ కాస్త భయపడతాడు. తనకనిపిస్తుంది ఇది ఆరోగ్యానికి మంచిది కాదేమోనని. అప్పుడే ఒక కస్టమర్ అక్కడికి వస్తుంది. పరాటా సువాసనని అనుభూతి చెందుతుంది. బాబూ మాధవ్, ఇదేమి సువాసన? ఇవాళ ఏవైనా ప్రత్యేకంగా చేశావా? ఆ పిండి గారు, రండి. ఇది కొత్త గోల్డెన్ పరోటా, తిని చూడండి. ఇది మన మాధవ్ కొత్త పరోటా. పిన్ని ఆ బంగారు పరాఠాలో చిన్న ముక్క తింటుంది. ఆమె కళ్ళు మూసుకుంటుంది. ఉన్నట్టుండి తిన్నగా నిలబడుతుంది. ముందు కంటే ఎంతో ఎక్కువ శక్తివంతంగా అనిపిస్తుంది. అద్భుతం! ఇదేం మాయా? నా మోకాళ్ల నొప్పులు మాయమైపోయాయి. ఈ పరాటా ఎంత మృదువుగా ఉందంటే వెన్నలాగా కరిగిపోతోంది. పక్కనే ఉన్నవాళ్లు పిన్ని కర్ర లేకుండా నిలబడ్డం చూస్తారు. ఆశ్చర్యపోతారు. వాళ్ళందరూ వెంటనే దుకాణం దగ్గరకు పరుగులు తీస్తారు. పిన్ని, నిజంగానే మీ నొప్పులు తగ్గిపోయాయా? అవును బాబు, నాకు చాలా బాగా అనిపిస్తోంది. ఇదిగో, దీనికి డబ్బులు తీసుకో. నా కోసం మరొకటి ప్యాక్ చెయ్యి. చున్నీలాల్ అదంతా చూసి ఆశ్చర్యపోతాడు. అతనికి నమ్మకం కలగలేదు. ఒక పరాఠా అందర్నీ ఎలా నయం చేస్తుందని. అది చూసి అతని మనసులో కుళ్ళు మొదలవుతుంది. చూసావా మాధవ్, తాతగారి మిషన్ వృధాగా పోలేదు. ఇది ఆరోగ్యాన్ని నయం చేసే మిషన్. ఇప్పుడు నీ పరాఠాలు బంగారం ధరకు అమ్ముడుపోతాయి. మాధవ్ ఇవాళ మొదటిసారి సంతోషంగా కనిపిస్తాడు. మరుసటి రోజు మాధవ్ దుకాణం చాలా రద్దీగా కనిపిస్తుంది. అందరూ కూడా తన దుకాణం దగ్గరికి చేరుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ ప్రసిద్ధి చెందిన బంగారు పరాఠాలు తినాలనుకుంటారు.
గజ్జుభాయ్ కౌంటర్ దగ్గర నిలబడి మెషిన్ని నడుపుతూ ఉంటాడు. ప్రతిసారి తాజా బంగారు పరాటాలు బయటికి వస్తుంటాయి. లైన్లో రండి, అందరికీ లభిస్తుంది ఆరోగ్యకరమైన బంగారు పరోటా. ఎవరు కూడా తోచుకోవద్దు. నాకు 2 పరోటాలు కావాలి. నాకు చాలా నడుం నొప్పిగా ఉంది. నాక్కూడా. ఇది తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుందని విన్నాను. మాధవ్ చాలా సంతోషంగా కనిపిస్తాడు. తను గజ్జుభాయ్ వైపు చూస్తాడు. అతని కళ్లల్లో తన కోసం ప్రేమ ఇంకా గౌరవం కనిపిస్తుంది. గజ్జుభాయ్, నువ్వు నా జీవితాన్ని మార్చేశావు. నువ్వు ఆ మిషన్ని తీసుకురాకపోతే ఇవాళ నేను రోడ్డు మీద ఉండేవాణ్ణి. స్నేహితుడికి సాయం చేయకపోతే ఇంకే స్నేహం. ఇది తాతగారి ఆశీర్వాదం. రాత్రి అవుతుంది. ఇక దుకాణాన్ని మూసేస్తారు. అంతలో చున్నీలాల్ అక్కడికి వస్తాడు. తన చేతిలో ఒక పెద్ద సంచి ఉంటుంది. ఈ మిషన్ నా దగ్గర ఉండాలి. మాధవ్ లాంటి మామూలు మనిషి దీన్ని ఏం చేసుకుంటాడో నేను దీన్ని తీసుకొని పట్నానికి వెళ్లి దీనితో లక్షలు సంపాదిస్తాను. అతను ఇనుప రాడ్డుతో దుకాణం షట్టర్ని ఓపెన్ చేస్తాడు. అవన్నీ దొంగిలిస్తాడు. చున్నీలాల్ అవన్నీ తన దుకాణానికి తీసుకువెళ్తాడు. అతను ఒక పచ్చి పరాటాని మిషన్లో పెడతాడు. తనకి ఆన్ చేయటం రాదు. తను ఏదో బటన్ని నొక్కేస్తాడు. మిషన్ మళ్లీ కదులుతుంది. ఈసారి పైప్ రంగురంగులుగా కాదు, నల్లగా మారిపోతుంది. మిషన్ నుంచి పొగ బయటికొస్తుంది. చున్నీలాల్ కాసేపు భయపడతాడు. కాని అయినా సరే మిషన్ని ఆఫ్ చెయ్యడు. కాని త్వరగా కాని, నాకు బోలెడంత బంగారం కావాలి. ఇంకా కానివ్వు. దానితో పాటే మిషన్ ఆగిపోతుంది. దాని మూత దానికదే తెరుచుకుంటుంది. లోపల నుంచి పరాటా ఎగిరి తిన్నగా చున్నీలాల్ మొహం మీద పడుతుంది. చున్నీలాల్ దెబ్బతిని లేస్తాడు. దాన్ని శ్రద్ధగా చూస్తాడు. ఆ పరాఠా రాయిలాగా గట్టిగా ఉంటుంది. ఇదేంటి, నా బంగారం ఎక్కడా? ఇది రాయిగా మారింది. అతను మళ్లీ మిషన్ని ముట్టుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ మిషన్ అతనికి షాక్ కొడుతుంది. మరుసటి రోజు గజ్జుభాయ్ ఇంకా మాధవ్ దుకాణానికి వస్తారు. వాళ్ళు పగిలిన తాళాన్ని చూస్తారు. వెంటనే లోపలికి పరిగెడతారు. లోపలికి వెళ్ళాక వాళ్లకి తెలుస్తుంది మిషన్ మాయమైందని. అది చూసి మాధవ్ ఏడుస్తాడు. అంతా అయిపోయింది. నా మిషన్ని దొంగలించారు. ఇప్పుడు నేనేం చేయాలి? ఏడవకు. నాకు తెలుసు ఇదెవరు చేశారు. ఊర్లో ఒక్కరే దొంగున్నారు. ఎదుటి వాళ్ల ఎదుగుదలకు ఏడ్చేవాళ్లు. ఇద్దరు చున్నీలాల్ దుకాణం వైపుకు పరుగులు పెడతారు. అక్కడికి వెళ్లి చూసేసరికి చున్నీలాల్ నేల మీద కూర్చుని ఉంటాడు. అతని మీద నల్లని బూడిద ఉంటుంది. అతను చాలా విచిత్రంగా దిగులుగా కనిపిస్తాడు. మిషన్ కింద పడి ఉంటుంది. చున్నీలాల్, దొంగతనం చేయడం తప్పు. తాతగారి మిషన్ని మంచి మనిషి మాత్రమే ఉపయోగించగలడు. నన్ను క్షమించు గజ్జుబాయ్. నేను ధనవంతుణ్ణైపోవాలనుకున్నాను. కానీ ఈ మిషన్ నన్ను కాల్చేసింది, రాయిగా చేసేసింది. గజ్జుభాయ్ మిషన్ని తీస్తాడు. జాగ్రత్తగా శుభ్రం చేస్తాడు. ఎప్పుడైతే దాన్ని శుభ్రం చేస్తాడో మిషన్ నుంచి పొగ రావడం ఆగిపోతుంది. కొన్ని రోజుల తరువాత దుకాణం మళ్లీ తెరుస్తారు. దుకాణం బోర్డును మార్చి గజ్జుభాయ్ ఇంకా మాధవ్ గోల్డ్ పరాటాగా మారుతుంది. మళ్లీ ఇద్దరు ముందులాగా హుషారుగా కస్టమర్లందరికీ తాజా బంగారు పరాటాలను ఇస్తారు. చూసావా మాధవ్, నిజాయితీకి కష్టానికి ఫలితం ఎప్పుడు తీయగానే ఉంటుంది. అప్పుడప్పుడు అది బంగారంగా మారుతుంది. హెహె, సరిగ్గా చెప్పావు గజ్జుబాయ్. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే మన పరాటాల వల్ల అందరికీ ఆరోగ్యం నయమవుతుంది. గజ్జుభాయ్ తన జుట్టు సరిచేసుకుంటాడు. హీరోలాగా నిలబడతాడు. గజ్జుబాయ్ జిందాబాద్. గజ్జుభాయ్ జిందాబాద్.